ఎన్టీడీ న్యూస్. నేడు కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మర్దికుప్పం అంద్రినివా కాల్వ నందు కృష్ణా జలాలు ప్రవేశించిన సందర్భంగా ఈ రోజు అంద్రినివా కాల్వ నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు మరియు కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త మరియు చిత్తూరు ఎమ్మెల్సీ శ్రీ జీకే భరత్. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ రెడ్డప్ప, రెస్కో చైర్మన్ శ్రీ జి సెంథిల్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మరియు కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజు కుప్పం నియోజకవర్గ సరిహద్దుల్లోకి నీళ్లు రావడం చాలా సంతోషంగా ఉంది. మాదేమున్న చేతల ప్రభుత్వం మాట చెప్తే మడమ తిప్పకుండా చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో జరుగుతా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు కూడా చిత్తూరు ప్రెస్ వారు అడగడం జరిగింది, కుప్పంకి ఎన్ని రోజుల్లో నీళ్లు ఇస్తారు అని. బహుశా మేము రాబోయేటువంటి ఎలక్షన్లు ఎదుర్కొనే లోపలే నీళ్లు ఇచ్చి ఎలక్షన్కి పోతామని చెప్పడం కూడా నేను ఆ రోజు గుర్తు చేసుకుంటున్నాను. ముఖ్యంగా కుప్పం ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైనది. ఆ ప్రేమ ఉండబట్టే ఈ రోజు అంద్రినివా కాలువ ఏదైతే పుంగనూరు వరకు వాళ్ళ తండ్రి గారు తీసుకొచ్చారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, దాన్ని కొనసాగిస్తూ కుప్పం వరకు నీళ్లు తీసుకురావడం నిజంగా చాలా సంతోషం. ఈ మెరిట్ పూర్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే. కుప్పం ప్రజలకి త్రాగునీరు, సాగునీరు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మమైకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆశీర్వదించి భరత్ గారిని ఎమ్మెల్యేగా, రెడ్డప్పన్న గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటాను. ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం నీళ్లు ఇచ్చాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గంలో ఉండి కనీసం కుప్పం ప్రజలకు కావాల్సినటువంటి త్రాగునీరు, సాగునీరు ఇచ్చేటువంటి యోగ్యత లేనటువంటి వ్యక్తి. మేమైతే చేతల ప్రభుత్వంగా నిరూపించుకున్నాం కాబట్టి కుప్పం ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్లో భరత్ గారిని ఎమ్మెల్యేగా, రెడ్డప్పను ఎంపీగా కల్పించాలని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.